పోతున్న మన పిల్లలు కూడా మన ముసలాళ్ళు అయ్యాక మనతో కనెక్ట్ అయి ఉండరు. ఇది పచ్చి నిజం. వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి. మనల్ని అర్థం చేసుకుని మా అమ్మ మా నాన్న వీళ్ళతోనే ఉండే వీళ్ళని ఏదో జాగ్రత్తగా చూసుకుని ప్రేమించాలి ఇలాంటి భావాలు ఉండవు. కారణం మనకి వాళ్ళ కష్టం కన్నీళ్లు అర్థమైతే కొంచెం ఏదో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఇది ఏమీ అర్థం కాలేనప్పుడు చాలామంది కొడుకులు మాట్లాడిన బూతు మాటలు మీరు వేరే ఉంటారు. ఏమనేశారు అమ్మ నాన్నల్ని, నిన్ను ఎవడు కానమన్నాడు, నువ్వు సరదాయికి అన్నావు, అందులో వాడు చిత్రంగా కొన్ని అంటే దాన్ని ఏమంటారు అవి వాడతాడు మసాలా. నవమాసాలు మోసిన తల్లి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు అదే మాట మన పిల్లలు మనల్ని అన్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా నొప్పిగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు దాదాపుగా సమాజంలో ఇంకా క్రూరమైన పరిస్థితులు నిండుకున్నాయి. నేను చెప్తున్నది ఈ మంచి బాంధవ్యం కలిగిన వాళ్ళు కూడా కొడుతున్న పిల్లలు, కొడుతున్న కూతురులు, కొడుకులు ఉన్నారు. ఈరోజు పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల్లో అయినా చెడ్డవాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది, కానీ దేవుడు చెడ్డవాడా? కాదు, ఆయన మంచివాడు, యెహోవా ఉత్తముడని ఆ రుచి చూచి తెలుసుకోండి అని వ్రాయబడింది.